చూడండి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 31వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుకుందాం. ఎవరి వద్ద నీ దేవతలు కనబడినో వారు బ్రతకకూడదు. నీవు నా వద్దనున్న మన బంధువుల ఎదుట వెతికి చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబు నాకు తెలియలేదు. చాలండి, చదవబడినటువంటి మాటను కొంచెం శ్రద్ధతో మనం ఆలకించాలి. లాబాను అంటే తన యొక్క యాకోబు యొక్క మాంగారు అని మనకు అందరికీ తెలిసినదే. అయితే ఆయన వచ్చంటూ ఉన్నాడు, నా యొక్క గృహ దేవతలను మీరు దొంగిలించి తీసుకొచ్చారు అని చెప్పగా యాకోబు అంటున్న మాట ఏమిటంటే, ఇవన్నీ కూడా వెతుకు, ఎవరి దగ్గర దొరికితే వారు మరణించాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, యాకోబు తెలియకుండా మాటను ఉపయోగించాడు. కింద వచనంలో మనం చదివినప్పుడు రాహేలు దానిని దొంగిలించిందని యాకోబు నాకు తెలియలేదు. గమనించాలి, దైవజనుడిగా మనమైనా ఒక విశ్వాసిగా అయినా విషయం ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే, నీకు నాకు తెలియాలి. భార్యను గురించి, పిల్లలను గురించి, భర్తను గురించి, సంఘమును గురించి, ప్రజలను గురించి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ నిజముగానే ఆమె దగ్గర దొరికితే ఏమండి ఎంత అవమానము చెప్పండి. ముందేమో ఏ లోపం లేనివాడిగా ధైర్యంగా మాట వదిలేసాడు. నిజముగా తన భార్య దగ్గర ఆ లోపము కనబడినట్లయితే, ఆమె దొంగిలించిందని ఒక నిర్ధారణ అయినట్లయితే తలెత్తుకోగలుగుతాడా? ఏమని గమనించాలి. గనుక మనందరి జీవితాల్లో ఈ వాక్యమును బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఎరిగిన వారమై లేక మనం తెలుసుకున్న వారమై ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, మన కుటుంబం ఎలా ఉంటుంది, మనం ఎలా నడుస్తూ ఉన్నాం, నా పిల్లలు ఎలా నడుస్తూ ఉన్నారు, నా భార్య ఏ విధంగా నడుస్తుంది, నా భర్త ఏ విధంగా నడుస్తూ ఉన్నాడు, సంఘం ఏ విధంగా వెళుతున్నది అనే విషయాలు మనకి తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే మన జీవితాల్లో అవమానమే కలుగుతుంది, వ్యతిరేకతే కనబడుతుంది. తల ఎత్తుకునే వారిగా సమాజంలో మనం ఉండము, తల దించుకునే వారిగా ఉంటాం. గనుక గమనించాలి, ఈ మొదటి మాటలో యాకోబుకి రాహేలు దొంగిలించినట్లుగా తెలియదంట. బిడ్డ ఏమండి, భార్య భర్తలుగా ఉన్నారు, కలిసి జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనము అంటే, ఒకరికి ఒకరు తను చేసిన పనేమో ఈమెకి తెలియదు, ఈమె చేసే పనేమో అతనికి తెలియనటువంటి విధానంలో అక్కడ కనబడుతుంది. చాలా కుటుంబాలు అలాగే ఉన్నారు. అమ్మా మీ భర్త ఎందాకి వెళ్ళాడు తెలియదండి, అయ్యా మీ భార్య ఎందాకి వెళ్ళింది తెలియదండి, అయ్యా నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తెలియదండి, నాయనా మీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు తెలియదండి. చూడండి, ఎవరిని అడిగిన కుటుంబంలో తెలియదు తెలియదు తెలియదు. వీరు ఎక్కడ ఉంటున్నారు అంటే ఆ కుటుంబంలోనే ఉంటున్నారు, భార్యాభర్తలుగా ఉంటున్నారు, పిల్లలను కలిగే ఉంటున్నారు, తల్లిదండ్రులుగానే ఉంటున్నారు. కానీ వారి నోటు వస్తున్న మాట ఏమిటి గమనిస్తూ ఉన్నారా? గనుక ఈ రాత్రి తెలియదు అనే మాట మన జీవితాల్లో మనం కలిగి ఉంటే నష్టపోవలసినదే. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, సాతానిక తంత్రములన్నీయును మనం ఎరగని వారమేమియు అంటే అర్థం ఏమిటి? తెలుసుకుని ఉండాలి. శత్రువు ఎట్నుంచి దాడి చేస్తాడో, శత్రువు ఏ విధముగా దాడి చేస్తాడో, శత్రువు దాడి చేస్తే మనం ఎలా తప్పించుకోవాలో, మనం ఎలా ముందుకు వెళ్ళాలో, మనం ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలో, ఏ విధముగా మనం జయించడానికి ఆ ప్రణాళికలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. అంటే ముందు మనకి తెలిసి ఉండాలి శత్రువుని గురించి. శత్రువుని గురించి మనకి తెలియకపోతే మన జీవితంలో ఓటమునే మనం చూడగలుగుతాం. గనుక గమనించి, రాహేలు దొంగిలించినట్లు యాకోబు నాకు తెలియలేదు. బిడ్డ ఈరోజు గమనించండి, భర్త సంపాదించినటువంటి ఆదాయం భార్యకి తెలియకుండా ఉంటున్నారు,
భార్య సంపాదించినటువంటి ఆదాయం భర్తకు తెలియనట్లుగా, పిల్లలు సంపాదిస్తున్న ఆదాయం తల్లిదండ్రులకు తెలియకున్నట్లుగా ఈనాడు కప్పు పుచ్చి పెడుతూ ఉన్నారు, ఏమండి దాటిపోతూ ఉన్నారు. కానీ క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ లక్షణాలు ఏమిటి అంటే ప్రతి చిన్న విషయంలో కూడా కుటుంబంలో ఏం జరుగుతుందో, కుటుంబం ఎలా వెళుతూ ఉందో, సంపాదన ఎలా వస్తూ ఉందో, దాన్ని ఎలా ఖర్చు పెడుతూ ఉన్నామో, మనం ప్రయాణం ఎలా కొనసాగుతుందో సమస్తము కూడా కుటుంబంలో ఎందరైతే ఉన్నారో వారందరికీ తెలిసి ఉండాలి. ఇక్కడ రాహేలు దొంగిలించినట్లుగా భర్తకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ అతనికి మాంగారికి దొరుకుంటే ఇప్పుడు ఏమంటాడు బిడ్డలారా? ఎంత అవమానమండి. తలదించుకోవాలా వద్దా? గమనించండి. కనుక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దైవజనుడిగైనా, దైవజనురాలుగైనా, దైవజనుడి పిల్లలకైనా, ఈ శ్వాస అయినా మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదీ కూడా ఒక కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనం తెలిసి ఉండాలి, తెలుసుకునే వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక మాట, ఎందుకు ఈమె ఇలా చేస్తూ ఉంది అని మనం చూస్తే అని ఇక్కడ మనం ఆలోచించాలి. యాకోబేమో యేసుక్రీస్తు వారిని, అంటే జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. కానీ యాకోబు అన్ని సంవత్సరములు భార్యాభర్తలుగా వారు జీవించారు, కానీ ఏనాడు కూడా భార్యకి యేసుని గురించి చెప్పలేదు, యేసయ్యని గురించి భార్యకి చెప్పలేదు. తీరా ఎక్కడికి వచ్చాక చెప్పాడని మీరు చూస్తే ఆ 34వ అధ్యాయంలో 5వ వచనంలోంచి 4-5 వచనాల చివరిలోంచి మనం చూడవచ్చు. అమ్మ, మనం ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు శుచిపరచుకునుడి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునుడి. ఇక్కడ పలుకుచున్నాడు తప్ప తన 20 సంవత్సరములు ఆ యొక్క పని చేసినప్పుడు కానీ, వారి భార్యాభర్తలు కలిగి ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా యేసుని గురించి మాట్లాడలేదు. ఈనాడు చాలా కుటుంబాలండి భార్య, భర్త, పిల్లలుగా అమ్మగారు ప్రార్థనలో ఒక మాట ఉపయోగించారు, కుటుంబముగా కలిసి ప్రార్థన. గమనించండి, భార్య ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు, భర్త ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తాడో తెలియదు, పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో తెలియదు. ఏమండి, భార్య ఎప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతే తెలియదు, భర్త ఎప్పుడు భోజనం చేసి బయటికి వెళ్తాడో తెలియదు, పిల్లలు ఎప్పుడు చేస్తాడో తెలియదు. పిల్లలంటే తల్లి, ఎరా మీ నాన్న భోజనం చేసాడా? ఇంట్లో భార్యకి తెలీదా? చూడండి, ఈ విధముగా నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు. అయితే క్రైస్తవ కుటుంబాల్లో అలా జరగకూడదు. అందరూ కలిసే భోజనం చేయాలి, అందరూ కలిసే ప్రార్థన చేయాలి, అందరూ కలిసే మాట్లాడుకోవాలి, అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. వీరు కలిసే వస్తున్నారు కానీ, మార్గంలో కలిసే ప్రయాణం చేస్తున్నారు కానీ ఆమె ఏమి చేస్తుందో ఇతగాడికి తెలియలేదు. ఇది విచారణం. కలిసే జీవిస్తారు కానీ మనసులు కలవు, మాట కలవదు, ఆలోచన కలవదు, ప్రయాణము కలవదు, చేసే పనులు కలవు, తినే రుచులు కలవు. గమనిస్తూ ఉన్నారా? ఒక క్రైస్తవుడిగా అయిన తర్వాత రుచి కలవాలి. భార్య వంట చేస్తుంది అనుకోండి, తనకి నచ్చింది అనుకోండి, ఆ టేస్ట్ నాలుక మీద పెట్టుకున్నప్పుడు వడ్డించింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా అన్ని నాలుగులు కూడా అదే రుచిలోనికి వచ్చేయాలి, మనం మలుచుకోవాలి. ఈరోజు గమనించాలి. గనుక దయతో మొదటి విషయంలో తెలియదు అనే మాట వస్తే మన జీవితంలో అవమానము కలుగుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో ఏం చేయాలంట? తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఎలా ఎదుగుతున్నాం, మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు, మన బిడ్డల ప్రార్థన ఎలా చేస్తున్నారు, మన బిడ్డలు ఏ విధంగా నడవడిక ఉంది, ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉంది, ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు, మనం వారికి ఎలా ఉన్నాము, వారు మనకి ఎలా ఉన్నారు, మనం సమాజానికి ఎలా ఉన్నాం, సమాజము అని ఈ విధముగా మనం అన్నీ కూడా తెలుసుకునే వారమై ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని బిడ్డలారా మనం తల ఎత్తుకోగలిగిన వారు. క్రైస్తవ సమాజం మనమందరము కూడా తల ఎత్తుకుని ముందుకు కొనసాగగలుగుతాము. గమనించాలి. కనుక మొదటిది తెలిసిన వారుగా మనం తెలుసుకునే వారుగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ. నువ్వు నడుపుతున్న సంఘం ఎలా ఉంటుంది, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ఎలా ఉంటుంది. ఇతగాడికి తెలియకుండానే వదిలేశాడు, దానికి అర్హుడు కాదు. ఎంత అవమానమో తెలుసండి నిజంగా దొరికితే. గమనించాలి. బోధించే బోధ వేస్ట్ అయిపోద్ది. నీ పిల్లలు అలాగున్నారంటే బోధించే బోధ వేస్ట్ అయిపోద్ది. నీ భార్య అలాగ ఉందంటే బోధించే బోధ వేస్ట్ అయిపోద్ది. నీ భర్త అలా ఉన్నాడంటే బోధించే బోధ వేస్ట్ అయిపోద్ది.
అంటే సమస్తము కూడా మనం తెలుసుకుని లోపం ఎక్కడుందో ఏం చేయాలండి? సర్లు వచ్చి అడిగాడు అనుకోండి, ఏం చేయాలి? అలా జరిగిందా, అయితే నేను ఎంక్వైరీ చేస్తాలే ఉన్నాడు. ఏం చేయాలంట? ఒకసారి సమాచారం మొత్తం అందించి అతను అందరిని పిలిపించి అడగడం ప్రారంభించాలి. కానీ నేరుగా మాట్లాడాడు, నీది ఎవరి దగ్గర దొరుకుతుందో వాడు బ్రతకుడు అన్నాడు. చూసారా? గమనించండి. గనుక కొన్నిసార్లు మనం భక్తిలో కరెక్ట్గా ఉన్నప్పటికీ, భక్తి చేస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ మన ఇంట్లో ఎవరో ఒకరు బెండ్ అవుతూ ఉంటారు, ఎవరో ఒకరు బలహీనలు అవుతూ ఉంటారు, ఎవరో ఒకరు జారుతూ ఉంటారు. అవన్నీ మనం పసిగట్టుకోకపోతే బయట ఉన్న వారు ఏం చేస్తారు అంటే ఆ లోపాన్ని వెతి చూపుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎంత సేవ చేసినప్పటికీ, ఎంత ప్రభువు నమ్మినప్పటికీ తలదించుకోవాలి. గనుక ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు నడవడికి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఈ గమ్యం ఎక్కడికి వెళుతుంది, మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నిటిలో మనం తెలుసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. అయితే ఇక్కడ యాకోబు విషయము, యాకోబు యొక్క కుటుంబం విషయం ఇక్కడికి వచ్చినప్పటికీ యాకోబు దేవుని బిడ్డలారా ఫెయిల్ అయిపోయాడు. ఎరగని వాడిగా లేక తెలుసుకోలేని వాడిగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. రెండో విషయాన్ని చూడండి. విషయము న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16:20. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి వల్లేను అతడు బయలుదేరి విడజిమ్ముకుందుననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. వింటూ ఉన్నారా? ఈ రాయబడిన వాక్య భాగాన్ని మీరు చూస్తున్నట్లయితే సంసోను మనకి కనబడుచు ఉన్నాడు. అయితే సంసోను మీదకి దేవుడి ఆత్మ ఎలా వస్తుందో మనకి తెలుసు. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఎటువంటి బలమైనటువంటి శత్రువులను ఎదుర్కొంటున్నాడో, కార్యాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదండి. గాడిద పచ్చి ఎముక ఒకటి పట్టుకుని 1000 మందిని హతమార్చిన వాడు, 300 నక్కలను పట్టుకుని తోకలకు నిప్పంటించి ఫిలిష్తీయుల యొక్క వ్యవసాయంలోకి పంపిన వాడు, ఎవడి సింహాన్ని చీల్చినటువంటి వాడు. గమనించా. అయితే ఒక సత్యం ఏమిటి అంటే ఇతడి గాడికి ఏం తెలియలేదు. అది రైట్, దేవుడు అతన్ని విడిచిపెట్టాడనే సంగతిని మైమర్చిపోయాడు. ఈ రెండవ మాటలో మనం చూస్తూ ఉన్నాము, సంసోనిని దేవుడు విసర్జించాడని, లేక సంసోను నుండి దేవుడు వెడలి వెళ్ళిపోయాడనే సంగతి మర్చిపోయినటువంటి మత్తులో ఉన్నటువంటి వాడు. ఈరోజు చాలా సంఘ కాపరులుగా కావచ్చు, ఏమంటే సంఘముగా మనము కావచ్చు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో, కొన్ని దైవజనుల యొక్క కుటుంబాల్లో చూస్తే దేవుడు లేని కుటుంబాలే కనబడుతున్నాయి. దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేశాడు. దానికి ఆధారాలు చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. సౌలు వినాలి, 30 సంవత్సరములు గల వయసు కలిగిన వాడై రాజుగా పరిపాలన ప్రారంభించాడు. అయితే 2 సంవత్సరములు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి వారిని పరిపాలన చేసి ఉన్నాడు. చాలండి. అక్కడ రాయబడిన మాటను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఈ 13వ అధ్యాయం 1వ వచనం ఏమి వివరిస్తుంది అంటే, సౌలు రాజు పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు వయసు ఎంతండి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రాజుగా ఇశ్రాయేలు మీద పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాల అధికారాన్ని కలిగి ఉన్నాడు? 2 సంవత్సరాల అధికారాన్ని కలిగి ఉన్నాడు అంటే 2 సంవత్సరములు మాత్రమే ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా కనబడినట్లుగా, రాజుగా కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండండి, మరొక చోటకి వెళ్దాం. అపోస్తలుల కార్యాలలోనికి రండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనం వినాలి. ఆ తరువాత వారు
రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీల గోత్రికుడును వినండి వినండి, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలించాడని అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము ఎంత 21వ వచనం చెబుతూ ఉంది. అయితే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం ఏం చెబుతుంది? పరిపాలన చేస్తున్నట్లుగా చెబుతూ ఉంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూస్తే కృత నిబంధన గ్రంథములో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నట్లుగా చెబుతూ ఉంది. అయితే ఒక మాట, బైబిల్ ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదు. మరి రెండు రకాలుగా ఎందుకు మాట్లాడుతుంది బైబిల్? ఒక చోటేమో 2 సంవత్సరాలే పరిపాలన చేశాడని రాయబడి ఉంది, మరొక చోటేమో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడని మాట్లాడుతుంది. అంటే బైబిల్ రెండు రకాలుగా బోధించదు. అది ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సంవత్సరాలు పరిపాలించడం వాస్తవమే, 40 సంవత్సరములు పరిపాలించడం నిజమే. ఏమిటండి, మేము ఎరువారమా లేక మమ్మల్ని కనిపించేస్తారా అని బైబిల్ని మనం అడిగితే దేవుని బిడ్డ బైబిల్ ఎప్పుడు కూడా కనిపించేది. ఒక మనిషికి సరైనటువంటి సత్యాన్ని చూపించేదే బైబిల్. గమనిస్తూ ఉన్నారా? అయితే ఏమిటి రెండిట్లకి వ్యత్యాసము మనకి తెలియాలి అంటే, నిజముగా యేసు తండ్రి అయిన దేవుడు ఐగుప్తు నుండి బయటికి విడిపించి నడిపిస్తున్నటువంటి దినాల్లో దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అయితే తర్వాత ప్రజలు భౌతికమైన రాజు కావాలని కోరుకున్నారు. సరే, అప్పగించాడు ఆయన. అప్పుడు రాజు సమూయేలు ఈ యొక్క సౌలును అభిషేకించి ఎన్నుకుంటే అతను పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ యెహోవా దేవుడు అతన్ని విసర్జించాడు. గుర్తుపెట్టు, 2 సంవత్సరములు దేవుని కనుసైగులో, 2 సంవత్సరములు దేవుని చిత్తములో, 2 సంవత్సరములు దేవుని ప్రణాళికలో, 2 సంవత్సరములు దేవుని యొక్క ఉద్దేశములో, 2 సంవత్సరములు దేవుని యొక్క మనస్సు అనుసరించి దేవుని యొక్క వాక్యానుసారముగా 2 సంవత్సరములు సౌలు పరిపాలన చేసి బిడ్డలారా తొలగిపోయాడు. దేవుని కృపలోంచి తొలగిపోయాడు, లేక దేవుని నుండి తొలగిపోయాడు, లేక దేవుడే అతని నుండి తొలగిపోయాడు. తర్వాత దేవుడు తొలగిపోయాడనే సత్యము సౌలు గ్రహించక అజ్ఞానుడైపోయి, మీకు రాయబడి ఉంది ఆ 13వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, అవివేకి అయిపోయాడు. ఏం చెప్తుంది అక్కడ వచనము? ఏమైపోయాడండి? అవివేకి అయిపోయాడు. రెండవది 15వ అధ్యాయము 23వ వచనం చెప్తూ ఉంది, తిరుగుబాటుతనము కలిగిన వాడైపోయాడు. 15:23లో ఉంటుంది అన్నమాట. చూసారా? రైట్. అంటే అవివేకి అయిపోయాడు, తిరుగుబాటుతనం కలిగిన వాడైపోయాడు. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని విసర్జించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి లేక గ్రామానికి ప్రజలకు అతను రాజుగానే 40 సంవత్సరములు అంటే 38 సంవత్సరాలు చేశాడు. వినండి బిడ్డలారా, క్రైస్తవ సమాజం ఆలకించవలసిన విషయం ఏమిటంటే, 38 సంవత్సరములు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు లేకుండా పరిపాలన చేశాడు. ఈరోజు దైవజనులైనటువంటి మన జీవితాల్లో, మన సంఘాల్లో కూడా దేవుడు లేకుండానే సేవా పరిచర్యలు జరుగుతున్నాయి. సౌలు 2 సంవత్సరములే దేవుడితో నడిచాడు, 2 సంవత్సరాలే సౌలుతో దేవుడు ఉన్నాడు. తదుపరి 38 సంవత్సరములు దేవుడు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టే దేవుడు లేకుండా అతని పరిపాలన ఉన్నది. ఎలా ఉందో చూసారా? లాస్ట్కి రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నీరసగిల్లిపోయింది. బిడ్డలారా, ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు, శారీరకంగా కూడా మరణించాడని బైబిల్ మనకి చెబుతుంది. ఎంత దిగజారిపోయాడంటే, కర్ణ పిశాసి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి తన అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి సాగులు పడుతుంది. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? తన దేశంలోంచే విసర్జించినటువంటి వాడు. చూడండి, దేవుడు విడిచిపెట్టేశాడని గ్రహింపు లేదు. ఈ సంసోనుని మీరు చూస్తే దేవుడు అతన్ని విడిచిపెట్టాడు, ఎడబాసాడు అనేది తెలియలేదంట. తెలియకపోవడం ద్వారా ఏం జరిగింది? 2 కళ్ళు గురుడ్డివాడైపోయాడు.
విగ సంబంధమైన దేవత అతని మనోనేత్రాలను గుడ్డితనం కలగజేసింది, దేవుని చిత్తం నుంచి తొలగించేసింది, ఏమిటి సాతాను ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంది. ఈరోజు గమనించాలి, మనం ఎలా నడుస్తూ ఉన్నాం. తెలుసుకున్నావా? తెలిసిందా నీకు? నేను వాక్యానుసారంగా నా కుటుంబం ఉంది, వాక్యానుసారంగా నా సేవ ఉంది, వాక్యానుసారంగా సంఘం ఉంది, వాక్యానుసారమైన ప్రవర్తన నాలో నేను నా బిడ్డల కుటుంబం కలిగి ఉన్నాము అని నువ్వు తెలుసుకుని ఉన్నావా? ఎప్పుడైతే దేవుడు ఎడబాసాడో విగ సంబంధమైన దేవత అతడు మనోనేత్రాలను గుడ్డితనం కలిగజేసింది. ఎప్పుడైతే గుడ్డితనం కలిగజేస్తుందో అతడు బంధించబడ్డాడు. స్వేచ్ఛ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు, ఆనందం లేదు, అభివృద్ధి లేదు. బంధించబడ్డాడు బిడ్డలు, కట్లు చేత, అపవాది చేత బంధించబడ్డాడు. సౌలును దేవుడు విసర్జించిన తర్వాత దురాత్మతో నింపబడ్డాడు. దురాత్మ పట్టిన వాడు గనుక దేవుడు విసర్జించిన వారు ఎలా ఉంటారంటే ఏడ్సను కలిగి ఉంటారు, కోపాన్ని కలిగి ఉంటారు, పగను కలిగి ఉంటారు, కక్షను కలిగి ఉంటారు, విభేదాలు కలిగి ఉంటారు, ఏమైనా మత్సరాన్ని కలిగి ఉంటారు, సాడీలు కలిగిన వారుగా ఉంటారు, కొండెములాడే వారుగా ఉంటారు. గమనిస్తూ ఉన్నారా? వర్చలేని వారుగా ఉంటారు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి నీలో నాలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను వెడబాసాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సౌలుని వెడబాసిన తర్వాత, లేక దేవుడు సౌలుని విడిచిపెట్టిన తర్వాత ఏ స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు? ఎస్సబు చూపు చూచేవాడు, వార్చలేని వాడుగా. అతని కంటే కొంచెం బాగుంటే, పరిచయం ఎదిగితే, రెండు ఆత్మలు పరిచయంలోకి వస్తే, కొంచెం అందముగా ఉంటే, బలముగా ఉంటే, డబ్బు ఉంటే, వార్చలేనటువంటి వారు నేటి సమాజంలో విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఆలోచన చేయాలి. గనుక రెండవది, దేవుడు ఎడబాసాడు అనే సత్యాన్ని సంసోను గుర్తించలేదు, సౌలు కూడా గ్రహించలేదు, లేక తెలుసుకోలేదు. ఈరోజు మనం గమనించాలి, దేవుడు లేకుండా 38 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఏం సుఖం ఉంది తన బ్రతుకులో? ఫిలిస్తీన్లు వస్తున్నప్పుడు అలాగే భయమే. మీరు బాగా చూడొచ్చు అతని యొక్క జీవితాన్ని. ఎక్కడ చూడొచ్చు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, గొలియత్ అనేవాడు ఉదయము సాయంత్రము 40 రోజులు 80 సార్లు భయపెడితే భయభ్రీతి కలిగిన వాడుగా అని రాయబడి ఉంది వాక్యం. అంటే దేవుడు విసర్జిస్తే, దేవుడు విడిచిపెడితే ఆ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? దినదినము నరకముగా ఉంటుంది, దినదినము వేదనగా ఉంటుంది, దినదినము కన్నీటిగా ఉంటుంది, దినదినము దుఃఖము కలిగిన జీవితము, దినదినము బాధాకరమైన జీవితము, దినదినము క్షీణించే జీవితము, దినదినము అడుగు ముందుకు వేయలేని జీవితము. దేవుడు ఎడబాసిన కుటుంబాలు, పరిచర్య, సేవకుడు కుటుంబం ఏదైనా కావచ్చు, ఈ లక్షణాలు ఉంటే దేవుడు విసర్జించింది. గుర్తుపెట్టుకో. అడుగు బరువైపోతుంది, అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నాడు. అదే దేవుడు తనతో ఉన్నప్పుడు చీపురు పుల్లను విరిచినట్లుగా ఎడ్ల బండిని విరిచేశాడు సౌలు, దేవుని ఆత్మహత్య. మరి సంసోను చిన్న గాడిద ఎముక ముక్క, దవడ ఎంత ఉంటుందండి దాన్ని, అది పట్టుకుని 1000 మందిని చంపేసి. గమనిస్తూ ఉన్నారా? దేవుడు ఎడబాస్తే కుటుంబాల్లో చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలుగా కనబడతాయి. ఈ లక్షణాలే ఉంటాయి. కనుక ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడా? మనం దేవుడితో ఉన్నామా? లేక దేవుడు మనల్ని విసర్జించాడా? లేక మనం దేవుడిని విడిచిపెట్టామా అనే విషయం కూడా మనకి తెలియాలి. ప్రతిదినము కూడా ఇది పరిశీలన చేసుకోవాలి. గిజ్జోన్ అంటాడు పరిశీలన చేసుకుంటాడు. మీరు అనుకోవచ్చు ఇది దేవుని శోధించడం అనుకుంటాం. కాదండి. గిజ్జోన్ అంటాడు ఇక్కడ మంచు పడాలి, ఇక్కడ మంచు పడకూడదు. అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, నీవు నాతో ఉన్నావా లేదా నిర్ధారణ చేసుకుంటున్నాడు. గనుక మన జీవితాల్లో మనం నిర్ధారణ చేసుకోకపోతే మనం అనుకుంటాం దేవుని పరిచర్య చేస్తున్నాం అనుకుంటాం. 38 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 38 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అంత మాత్రం దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మీరు చూస్తే ఆ భయంకరమైనటువంటి ఊబులోనికి ఆ పరిస్థితులన్నీ అల్లుముకొని ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనం పోలినటువంటి పరిస్థితి అతని జీవితంలో తలెత్తి సత్యాన్ని ఈ సందర్భముగా మనం గమనించి మొదటి విషయంలో మనం ఏం చూస్తున్నాము? భార్య, భర్త, పిల్లలు, ఒక కుటుంబం.
విశ్వాస కుటుంబం కావచ్చు, దైవజనుల కుటుంబం కావచ్చు, అనుదినము కూడా మర్మం ఏమీ లేకుండా ఎలా నడుస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎటు వెళుతున్నారో, ఏ విధంగా నడుస్తున్నామో అనేది ఖచ్చితంగా ఒకరికి ఒకరు ఎరిగి ఉండాలి. ఇది మనం తెలుసుకుని ఉండాలి. తెలియకపోతే నష్టపోతాం. యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉన్న విషయాన్ని. రెండవది, దేవుని సేవ చేస్తున్నాము కానీ, దేవునికి మొర్ర పెడుతున్నాము కానీ, దేవుని పాటలు పాడుతున్నాము కానీ, దేవుని కొరకే జీవిస్తున్నాము కానీ, దేవుడు మనతో ఉన్నాడా అనే ప్రశ్న మనకు రావాలి. దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉంటే అపోస్తుల కార్యాలు మీరు చూడొద్దు కానీ 16వ అధ్యాయంలో మీరు చూస్తే పౌలు శీలలు చెరసాల ఉన్నప్పటికీ వారి అంతరంగంలో ఏముంది అంటే వారు పాడుచు ప్రార్థిస్తూ ఉన్నారంట అర్ధరాత్రి పూట. అంటే వారు బంధించబడినప్పటికీ వారి హృదయంలో ఏముంది? సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది అని ఆ వచనాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ అనుభూతిని పొందుకున్నారు. ఈరోజు గమనించాలి, మన కుటుంబాల్లో అనగా మన హృదయాల్లో ఉందా ఆ అనుభూతి? ఉందా? దినదినము చీకుతో, దినదినము సింతతో, దినదినము ఎలా బ్రతకాలి, దినదినము ఏం చేయాలి ఆలోచన చేయాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ హృదయంలో ఉల్లాసము, హృదయంలో నెమ్మది, హృదయంలో శాంతి, హృదయము యొక్క సరిహద్దులు విశాలపరుస్తాడు. ఇరుకులో విశాలతను అంటే ఆయన మనతో ఉంటే ఆ అనుభవంలో ఉంటాం. ఆయన మనల్ని విసర్జిస్తే, మనం ఆయన విడిచిపెడితే, ఇదిగో సౌలు లేక రెండవది సంసోనుని మనం చూస్తున్నాం. వారి పరిస్థితులు ఎలాగైపోయిందంటే గురుడుతనంలోకి వెళ్ళిపోయారు. ఇంకా వారు ఏ మార్గం కొనికి వెళ్తున్నారో వారు పరిశీలన చేసుకోరు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇంకా వారు పట్టించుకోరు. ఎలా మాట్లాడుతున్నారో వారు పట్టించుకోరు. గనుక గమనించాలి. రెండవది, దేవుడు మనల్ని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా అనేది కూడా దేవుడి దగ్గర మనము నిర్ధారణ చేసుకునే వారిగా ప్రతి దినము మనం ఉండాలి.